నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా కూటమి నాయకులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. బీజేపీ నేత సుధాంశు త్రివేది. వాలంటీర్లపై టీడీపీ నేతలు అనిశ్చిత వ్యాఖ్యలు తగవు. విశాఖ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ. విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారంలో సీఎం జగన్ హస్తం ఉంది. విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ గడ్డి బాబ్జీ. ఆదివాసీ సంఘాల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తమ ఓటమి ఖాయమని భావించిన ఇండియా కూటమి నేతలు నిరాశ నిస్పృహలో విషనాలుగుల రూపంలో బయటకు వస్తున్నాయని బీజేపీ నేత డాక్టర్ సుధాంశు త్రివేది అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అనేక అభ్యంతరకర అసభ్యకరమైన ఖండించదగిన ప్రకటనలు చేశారన్నారు. ఇప్పుడు భారతదేశంలో విభజన, దేశం యొక్క ఐక్యతపై దాడి చేసే ప్రకటనలు ఉన్నాయని ఆరోపించారు. मित्रों, लोकसभा चुनाव की प्रक्रिया जो आगे बढ़ती जा रही है, त्यों अपनी हार को निश्चय देखते हुए इंडी गठबंधन के नेताओं की निराशा, हताशा और कुंठा इस तथाकथित मोहब्बत की दुकान के अंदर से एक जहरीली जुबान के रूप में सामने आती जा रही है। पहले भी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के प्रति एहसास कमतरी यानी इंफीरियरिटी कॉम्प्लेक्स, ईर्ष्या और ग्लानि के कारण अनेक प्रकार के आपत्तिजनक, अभद्र, निंदनीय बयान दिए गए। परंतु अब ऐसा प्रतीत होता है कि इस तथाकथित मोहब्बत की दुकान में सिर्फ जहरीले सामान ही नहीं है, ये किसी सियासी फरमान का हिस्सा है। मतलब देयर इज ए पॉसिबिलिटी ऑफ अ पॉलिटिकल डिक्टेट which is being given from the top to carry on giving these type of dastardly statements not only against Prime Minister Shri Narendra Modi ji, but going to the extent of creating a divisive mindset among the people of the country. यानी अब सिर्फ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के प्रति अवमानना और इसके बयान से आगे बढ़कर भारत के अंदर विभेदकारी, विभाजनकारी और राष्ट्र के विरोध तक जाने वाले, राष्ट्र की एकता पर आघात करने वाले बयानों तक आ गए। और कई बार ये लोग किस प्रकार का ज्ञान देते हैं, यही समझ से परे है। देखिए देश को कैसे भ्रमित करने का प्रयास करते हैं। अभी केरल के मुख्यमंत्री श्री पिनारी विजयन ने सीए के ऊपर बोलते बोलते एक बहुत विचित्र बयान दिया। यह बयान जितना विचित्र है उतना ही स्पष्ट इसकी मानसिकता है। उन्होंने कहा कि भारत माता की जय और जय हिंद के नारे पहले 2 मुसलमानों ने लगाए थे, इसलिए क्या इस नारे को त्याग देंगे? पहली विभाजनकारी मानसिकता यही है कि ये भारत माता की जय और जय हिंद के नारे एक भारतीय ने लगाए, ये नहीं दिखाई पड़ता है, उसमें हिंदू और मुसलमान दिखाई पड़ता है। दूसरी बात, उन्हें यह भी नहीं पता है कि जिसका उल्लेख वो कर रहे थे वो दीवान अजीमुल्ला खां, नाना साहब पेशवा बाजीराव द्वितीय के दीवान थे, उस पेशवाई साम्राज्य के जिसे भारत के इतिहास में हिंदू पद पातशाही कहा जाता है। तो देखिए आधा अधूरा ज्ञान, टकराव करने के लिए सब कुछ। तो मैं इंडी गठबंधन और कम्युनिस्ट पार्टी और श्री पिनारी विजयन के ज्ञान में और अभिवृद्धि करते हुए बता देना चाहता हूं।
పేద ప్రజల కోసం గ్రామాల్లో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లపై టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అన్నారు. మంగళవారం విశాఖలోని ఎంవివి కాలనీలో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారని, అటువంటి వారిపై టీడీపీ జనసేన నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సమస్యలపై పార్లమెంటు తాను పలుసార్లు కేంద్రాన్ని ప్రశ్నించానని తెలిపారు. విశాఖ ఎంపీగా ఇతర ఎంపీల కన్నా తానే ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉన్నానని ఎంవివి అన్నారు. అపరారు కూర్చోండి, రెండు ఇద్దరు చేయలేండి. అపరారు, సురేష్ కార్పొరేట్ కూర్చోండి. పేదలకు చేరువయ్యే విధంగా వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఇంటికి ఈరోజు తెల్లవారి 5 గంటలకు వాళ్ళు ఇవాళ అధికారం రావాలనుకుని కోరుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు నిన్న టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడు గట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సీఎం జగన్ హస్తం ఉందని టీడీపీ విశాఖ దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆరోపించారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతోందని, ఇక్కడ గంజాయి పట్టుబడి వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్నారన్నారు. డ్రగ్స్ మాఫియా తతంగాన్ని అధికార పార్టీ నాయకులు మాయం చేయగల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సంజయ్ ఆక్వా సంస్థ ప్రతినిధి కూనం పూర్ణచంద్రరావుకు వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రమేయం ఉందని తెలుస్తోందని చెప్పారు. మరోవైపు విశాఖలోని అనేక కళాశాలల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. ఓకే, ఈ పరిపాలన కూడా ఈవేళ అధికారులు తెగించి మరీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. మోడీ గారిని కూడా అప్పుడు ఆపరేట్ చేశారు. ఇప్పుడు మోడీ రావాలనే ఆలోచనతో ఉన్నాడు తప్పితే ఇక్కడ జగన్ వస్తాడా, రాష్ట్రానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా
ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఇప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది. మరి ఎంత ఘోరమైన మరిది ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లు రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి విశాఖ జిల్లాలోని ఆర్యవైశ్య పెండింగ్ సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొస్య ఝాన్సీ లక్ష్మి అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, పశ్చిమ ఎమ్మెల్యేగా అడారి ఆనంద్ కుమార్ కి పోటీ చేస్తున్నందున వివిధ ఆర్యవైశ్య సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీకి ఆర్యవైశ్య సంఘం సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావుకి విశాఖలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్యవైశ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహారా భాస్కర్రావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు పీలా ఉమారాణి, రాష్ట్ర పార్లమెంటు సిటీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా సపోర్ట్ చేసి రేపు రాబోయే ఎన్నికల్లో వారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ సార్ ఇది చూడాలండి సార్ ఇంకా వెనక అలా చూడండి, ఇటు చూడండి, సార్ ఇటు చూడాలి. ఓకే ఓకే సార్ ఇటు చూడాలి. డైరెక్టర్ గా కార్పొరేషన్ కి ఎన్నిక అవ్వడం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన మీ దాంట్లో మరి ఆడపడుచుగా విశాఖ ఆడపడుచుగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించినందుకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరులు మరి భాస్కరరావు గారు చెప్పినట్లుగా రేపు రానున్న ఎన్నికల్లోని నేను ఎంపీగా నేను ఆనంద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ తాలూకా మీకు అందుబాటులో ఉండే మనుషులు మీరు ఇంకా ఏ కష్టం ఉన్నా సరే చూసుకునే మనుషులుగా మేము కూడా మీరు ఆశీస్సులిచ్చి ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించి రేపు రానున్న ఎన్నికల్లోని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ధన్యవాదాలు. విశాఖలోని మద్దిలపాలెంలో చైతన్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకమ్మ అమ్మవారి పండుగ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం అమ్మవారి అనుపు పండుగ నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ గుడ్ల సత్యారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించామని, వచ్చే నెల 2వ తేదీన మారువారం నిర్వహిస్తున్న
పాల్గొన్నట్లు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యథావిధంగా మీరు తీసుకున్న ప్రసాదాన్ని అన్ని పైన కావాలి మాత్రమే వేయాలమ్మా. దయచేసి ఇది 9 రోజుల నుంచి చేస్తున్నారండి. చాలా బాగుందండి. మీరు మొక్కులు అవన్నీ మొక్కుంటారు కదా? మొక్కుంటాను, అనుకునే జరుగుతాయండి. అవునండి, ఎందుకంటే మా పిన్నెల బాబుకి ఇలా కనకం పండగ రోజే ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడండి. We have done this Alankara, Mata Alankara is especially this Santana Alankara is not only started from this year's, this is started from the Yuga, Krita Yuga, Treta Yuga, Dwapara Yuga, like that it is started. This Santana Alankara is first made by Mata itself. Mata created Ganapati in turmeric. Same like that we are doing, still we are doing that in sandal. Especially this Mata is a powerful Mata. For that we have done fully Chandan, sari and eyes, nose, Matas from Greedam to Padam we are done only with sandal, with color papers and jigna powders and everything. Whenever you seeing this Mata, definitely you will get good blessings of Mata, because when Mata is being happy, then whenever people are seeing Mata like this, that time especially Mata giving everything whatever required by the devotees. It's a very auspicious day today. With the blessings of Mata, we are seeing Mata in Santana Alankar. How do you feel this opportunity? It's a very big opportunity, but we have done many Alankaras in Visakhapatnam. We are doing Alankaram in Yoga Anjaneya Swami and many Alankaras in all over the world. Especially this temple is a very big opportunity for me, because touching this Mata first time, I am very grateful to do this, because when I am విశాఖలో ఊబర్ సేవలను బంద్ చేస్తున్నట్లు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం నాయకులు జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేస్ ఫే కిలోమీటర్కు 35 రూపాయలు బదులుగా 15 రూపాయలు అదనంగా పెంచాలని, ప్రయాణికులు ప్రయాణించిన దూరానికి సరిపడే అమౌంట్ ఇవ్వాలని, ప్రతి రేట్స్ విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని, 24 గంటలు సర్వీసులను అందుబాటులో ఉంచాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 50% ఎక్స్ట్రా ఇవ్వాలన్నారు. ర్యాడర్ సిస్టమ్ ప్లాట్ఫామ్ ను ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. నుంచి మనం సమ్మె చేస్తాం. ఓవర్ అనేది ఏదైతే ఉందో అది ఆఫీసు పూర్తిగా బంద్ చేసి ఐక్యంగా పోరాటం కాబట్టి మనము కూడా ఐక్యంగా ఉండి మన సమస్య పరిష్కారం దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి లీడర్లందరూ కూడా ఒక్కొక్కరు మేము మాట్లాడినట్లయితే అన్నది ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. కె సత్యనారాయణ, విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.
నగరంలో ఆటో కార్మికులు ప్రజా రవాణాలో కీలక పాత్ర వహిస్తున్నారు. అందులో భాగంగా ఆన్లైన్ సర్వీసులు అనేవి ఈరోజు ఎక్కువగా ర్యాపిడో, అలాగే ఆన్లైన్ సర్వీస్ ఊబర్ వంటివి వచ్చాయి. అందులో ప్రధానంగా ఈరోజు ఊబర్తో అనేక రకమైనటువంటి సమస్యలు ఆన్లైన్ ఆటో కార్మికులకు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఏదైనా రేట్లు మీటర్ ఛార్జీలు పెట్టేటప్పుడు దానికి డీజిల్ ధరకు అనుగుణంగా ప్రభుత్వం కానీ ఎవరైనా సరే నిర్ణయం చేస్తారు. అలాంటిది గతంలో 30 రూపాయల వరకు పెంచిన డీజిల్ ధరకు అనుగుణంగా పెంచిన మీటర్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ కిలోమీటర్ ఛార్జీలను ఈరోజు ఎటువంటి డిస్కషన్ లేకుండా ఆటో కార్మికులతో కానీ, యూనియన్స్తో కానీ, లేకపోతే గ్రూపులతో కానీ, ఆన్లైన్లో బతుకుతున్న వాళ్ళతో కానీ ఎటువంటి చర్చ లేకుండా 30 రూపాయలు ఉన్న కిలోమీటర్ మినిమం ఛార్జ్ 25 రూపాయలు తగ్గించారు. ఇప్పటికే డీజిల్ ధర చూసుకుంటే రోజు రోజుగా పెరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగా పెంచకపోతే తగ్గించారు. అంటే ఆన్లైన్లో ముందు ఏదైతే ఊబర్ ఉందో ఆ ఊబర్ అనేది ముందు యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం రకరకాల ఆశలు కల్పించి పెడుతున్నారు. ఆన్లైన్లో మీరు ఉంటే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, అలాగే పాసెంజర్లకు ఇన్సూరెన్స్ వస్తుంది, మీకు గిట్టుబాటు ధర మీటర్ ఛార్జీలు ఇస్తాం అని చెప్పేసి అనేక రకాలంటే ఆశలు చూపించి జాయిన్ చేసుకున్నారు. ఈరోజు చూస్తే మాతో ఎటువంటి డిస్కషన్ లేకుండా తగ్గించే పరిస్థితి. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే సందర్భంలో ఎయిర్పోర్ట్లో చూసుకుంటే ఆటో కార్మికులకి పికప్లు అనేవి లేకుండా చేశారు. అంటే ఎయిర్పోర్ట్లో ఎవరైనా దిగితే ఆటో అనేది ఆన్లైన్లో చెక్ చేసి అక్కడ కనబడలేని పరిస్థితి ఉంది. ఆటో కార్మికులు ఏదంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ బేరాలు దించి అక్కడే వెయిటింగ్ ఉంటూ మళ్ళీ ఏదో బేరం వస్తే తీసుకొచ్చే విధంగా చేస్తేనే వాళ్ళు గిట్టుబాటు అనేది జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కస్టమర్ ఎక్కడైనా ఒక ఎంవీపీ నుంచి లేకపోతే జగదంబకనో లేకపోతే ఎంవీపీ నుంచి ఎయిర్పోర్ట్ అని బుక్ చేసుకునేటప్పుడు ఏదైతే ఉందో దాన్ని అక్కడ లాక్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, జగదంబ అంటున్నారు. ఉదాహరణకి జగదంబ సెంటర్లో దించి అలా లెక్క ప్రకారం అయితే ఆ జగదంబ సెంటర్ కాకుండా ఈ వెంకటేష్ థియేటర్ కాసనో లేకపోతే ఇంకో మెలోడీ థియేటర్ కాసనో అలా కొంత దూరం వెళ్తే ఆ డబ్బులు మాకు యాడ్ అవ్వట్లేదు. ఆ యాడ్ అవ్వకపోవడం వల్ల ఏమన్నా ప్రతి రేటుకి కూడా మినిమం చూసుకుంటే 10-12 రూపాయలు తేడా అనేది వస్తుంది. మొత్తంగా చూసుకుంటే రోజు మొత్తం మీద ఒక 20 రేట్లు వేసుకున్నా 20 × 10 200 రూపాయలు, అంటే నెలకి 6,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మాకు సమస్యలు పరిష్కారం చేయండి. అలాగే మీద ఏదైతే మినిమం ఛార్జ్ ఉందో మినిమం ఛార్జ్ 30 రూపాయలు 50 రూపాయలు తగ్గింది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దాని మార్పు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామిక చర్యగా అఖిలపక్ష నేతలు ఆక్షేపించారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ విశాఖ సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఆప్ రాష్ట్ర అధ్యక్షులు సీరా రమేష్ అధ్యక్షతన జరిగింది. సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ ఇండియా కూటమి బలపడుతోందని తెలిసే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని, ఢిల్లీ మద్యం కుంభకోణం విజయసాయిరెడ్డి బంధువే ప్రధాన సూత్రధారిని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అవినీతిపై ప్రశ్నించి వారిని అరెస్టు చేసి పబ్బం గడుపుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకోందన్నారు. కాంగ్రెస్ నేత సోడిదాస్ సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతలను బలహీనపరుస్తూ వారిని అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకోందని, అందులో భాగమే కేజ్రీవాల్ అరెస్ట్ అన్నారు. ఆ రోజు పెద్దలు పైరాజ్ గారు మీరు రకరకాల పార్టీల నుంచి వివిధ పార్టీల నుంచి అదేవిధంగా స్వచ్ఛత సేవ సంస్థల నుంచి పార్టీ పరంగా రాజకీయం పరంగా మా పార్టీ అనే అధినాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. దేశంలో చాలా కులకషంగా బీజేపీ మనందరి ఆధ్వర్యంలో వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మా రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కేజ్రీవాల్ మోడీ గారు ఈ ప్రశ్నించే గొంతుకులు దేశమంతటా కూడా వస్తాయని తెలియజేయడానికి మేము ఈ ప్రశ్నించే గొంతుకులను ఎలాగైతే మూత చేద్దాం అనుకుంటున్నారో రమేష్ గారిని కోరుతా ఉన్నాను. మన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఫ్యాబ్రికేటెడ్ లిక్కర్ స్కామ్ అని చెప్పి 21వ తారీఖు రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ఎలా అయింది ఏంటంటే ఒక రెండు గంటల పాటు ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమి ప్రశ్నించకుండానే 2 గంటల తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఇది 2 ఏళ్ళ నుంచి ఈ కేసు మీద జరుగుతూనే ఉంది. ఎన్నో రేడ్లు చేశారు. మనీష్ సిసోడియా ఇంట్లో చేశారు, ఆయన లాకరు, ఆయన విలేజ్లో అన్ని చోట చేసిన 1 రూపాయి కూడా దొరకలేదు. అలా అయినా ఇప్పుడు 100 కోటి రూపాయలు మనం తీసుకున్నాము అన్నట్టు ఆ మనీ ట్రయల్ ఉంది అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకుని వెళ్ళారు. ఆ మనీ ట్రయల్ ఎక్కడుంది అనేది కూడా మీకు తెలిసిపోయింది. అదే రోజున ఈవినింగ్ 6 గంటలకి ఈసీఐ వెబ్సైట్ మీద మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వచ్చేసింది కూడా. సో అక్కడ మనకు కనిపించేది ఏమంటే అక్కడ ఉన్న ఒక ఫార్మా
అరబిందో ఫార్మా అని చెప్పి వాళ్ళు తీసుకున్న డబ్బులు ఆయన్ని ముందు అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈడీ ఆయన్ని విడిచిపెట్టారు. అదే కొన్ని రోజుల్లోనే ఆయన 5 రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా ఆయన ఆల్మోస్ట్ 59.5 crores ఇవ్వడం జరిగింది. అది దేనికి తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు దేనికి తీసుకున్నారు ఆ డబ్బులు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. సో ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా తనను నియమించడం అభినందనీయమని మాజీ ఎంపీ బాబు మోహన్ అన్నారు. మంగళవారం విశాఖలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశేష సేవలు అందించిన కేఏ పాల్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. పేద ప్రజల కోసం చారిటీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఆయన్ను గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని, ప్రజాశాంతి పార్టీ పోటీ చేసే అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించాలని కోరారు. హలో హలో నెక్స్ట్ చప్పట్లు కొట్టి అభినందిస్తామా. నెక్స్ట్ అతనికి గోపి సుబ్బారావు గారు, పని కుమార్ గారు రెడీ ఉండండి. చప్పట్లు కొట్టి అభినందించాలి. పెంచల ప్రసాద్ వస్తే గెలిచామా, ఢిల్లీ వచ్చామా, మళ్ళా అనర్గళంగా వారు స్టాటిస్టిక్స్ ఏది కనుక ఆ వాయిస్ పార్లమెంట్లో వినపడాలని కనుక మీ ఓటుతో పాల్ గారు ఏం చేయాలనుకుంటున్నావు అవి కేఏ పాల్ గారు ఈ మన ప్రజాశాంతి పార్టీకి ఫౌండర్ అధ్యక్షులు నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. దానికి పాల్ గారికి, వారికి అడ్వైజ్ చేసిన వారికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇకపోతే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను మామూలుగా వాడుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాదులోనో గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 70వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఊరుకోటి చందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఆ బాధ్యతను అప్పగించారని, విషయంలో చందు కుటుంబం ఎంత బాధపడుతుందో తాను అర్థం చేసుకోగలరని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరుకోటి చందు ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని, వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీని ఇచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి జెండాని ఎగరేయడం కోసం ఈ ప్రాంతంలో గాజువాకలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ అందరి ఆశీర్వాదంతో గుర్తింపు కలిగిన నా వరకు నేను చాలా క్లియర్ గా ఏ కార్యకర్తైనా, ఏ నాయకుడైనా, వారి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మింది పులిపెట్ట శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు అంటే మా తాలూకా పాత్ర అనేటువంటిది కేవలం క్యాండిడేట్ మీద ఆధారపడినటువంటిది కేవలం సార్వత్రిక ఎన్నికల్లో 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. కానీ రేపు ప్రజలు గ్రామాల్లోని వార్డుల్లోని ఓటేయడానికి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాలెట్ బాక్స్ మీద ఉన్నటువంటి బటన్ ని నొక్కే ముందు ఆలోచించేటువంటిది చంద్రబాబు ఓటేద్దామా, జగన్మోహన్ రెడ్డి ఓటేద్దామా అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తాం. ఆలోచించినప్పుడు మనకి మాటించి నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలా, ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఓటేయాలా అని చెప్పి ఒక ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడు డెఫినెట్ గా బటన్ ఫ్యాన్ మీద నొక్కుతాడు అనేటువంటి విషయాన్ని
దయచేసి గమనించి కోరుతా ఉన్నాం. ఇది మనం చెప్పాలి, ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియా కూటమి నాయకులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. బీజేపీ నేత సుధాంశు త్రివేది. వాలంటీర్లపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు తగవు. విశాఖ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ. విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారంలో సీఎం జగన్ హస్తం ఉంది. విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ గడ్డి బాబ్జీ. ఆదివాసీ సంఘాల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.